సో ఈ వీడియోలో సౌండ్ తగ్గించుంటాను. సో ఇలా సారీ, మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓకే, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్, ఓన్ హెడ్ ఫోన్స్. ఓకే, ప్లీజ్ యూర్ ఓన్ హెడ్ ఫోన్స్ అండ్ లిసన్ టు మై వీడియోస్. ఓకే, సో వచ్చిన బ్యాన్ కొట్టండి రా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోస్ వస్తాయి. గాయస్ పల్లెలు వాచి కాచరా, థియేటర్ కాదు టీవీలో. థియేటర్ వస్తాను, రీల్స్ అవుతుంది. ఇంకో కమిక్స్ ఉంది, రీల్స్ చూసినారు పోస్టర్. సో 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 ఇంకా నేను ఆగలేకపోతాను. జబీటీ వాళ్ళు సినిమేష్ కాచా సినిమా చూడు, బ్యాక్లో వార్త వినిపిస్తున్నా, అదే కాచనా చూపిస్తాగండి. కాచన మూవీ కమింగ్ సూన్. ఎప్పుడు అయితే ఫిబ్రవరి మిడ్ వీక్ అట్లా వస్తాము, రిలీజ్ అవుతాము. చూద్దాం, వెయిట్ చేద్దాం. రిలీజ్ ఉన్నట. సో కాచన సినిమా స్టార్ట్ అయింది జబీటీలో, టీవీలో వస్తానా, చూపిస్తాను. టైటిల్ పైనాక చూడండి, సూపర్ ఉంటుంది. అల్లాడే అదే పెట్టను టీవీ. సో గైస్, ఈ పాట మాత్రం థియేటర్లో ర్యాంప్ ఉంటుంది. సో మనం వెయిటింగ్ రివ్యూ కోసం, రివ్యూ కానీ ఇక పోవడమే థియేటర్ పోయి ఈ పాట కోసం ర్యాంప్. 1 month later. 1 month అయింది. మార్చ్ 30th అన్నారు. ఈరోజు ఏమో మార్చ్ 11th 12th టికెట్స్ ఓపెన్ అయ్యే చూస్తా ఒకసారి. కాచం మూవీ పోవాలి ఖచ్చితంగా. సో ఓకే, టికెట్స్ ఓపెన్ అయినాయి. అయితే మన బ్రో కాల్ చేద్దామా? మన బ్రో కాల్ చేసి రమ్మందాం. నేను మన బ్రో వెళ్తాం. మేము ఇద్దరు కలిసి పోతాం కాచం మూవీ. టికెట్స్ ఉన్నాయి అసలు. ఓకే, వామో టికెట్స్ అయిపోతాయి ఫాస్ట్గా, ఫుల్ఫిల్ అయిపోతాయి. సీట్లు బుక్ చేసుకున్నాం. అయితే ముందు మన బ్రో కాల్ చేద్దాం. సో ఓకే, హలో బ్రో. వస్తావు బ్రో? నువ్వు కూడా కాచినాము బ్రో. మార్నింగ్ షో 7:30 కాదు 7:15 అట. వస్తావా? సరే బ్రో, వస్తావు కదా, బుక్ చేస్తావు మా ఇద్దరికి. సరే బ్రో, సరే మన బ్రో అట. సరే బుక్ చేద్దాం. నేను మా బ్రో పోతాం. ఇంకా రేపు టికెట్ సెట్ రేపు వద్దు కదా, రేపు 30th. టికెట్ కూడా దొరికింది ఫైనలీ. మేము ఇద్దరు పోతాం. బ్రో కూడా వస్తాను. ఫైనల్ టికెట్ సెట్ రేపు మార్నింగ్ 5కి అట్లా లేచి 5కి 4కి లేచి వెళ్ళిపోతుందిరా. ఎందుకంటే బ్రహ్మ మనకు థియేటర్ కదా, బ్రోకర్ బైక్ అందుకే 5:36 అట్లా లేచి పోదాం.
బైక్ తీసుకొస్తున్నాడు, బైక్ పోదాం. సో సరే వెళ్ళిపోదాం. రాత్రి డిన్నర్ చేసి పనుకున్నాం, డిన్నర్ చేసి పనుకొని మనం పొద్దులేయాలి. సరే పోదాం ఇంకా. A few moments later. అమ్మా ఫైనలీ తినేసిన డిన్నర్. సో అలా పెట్టుకోవాలిగా. సో 5కి పెట్టుకున్నా. సరే అలా పెట్టుకున్నాం 5కి. ఓకే సెట్ 5 కూడా అలా పెట్టుకున్నాం. ఇంకా పనుకున్నాం. తొందర లేచి మనం బ్రో 5:30 గట్ట వస్తున్నాడు మా ఇంటి దగ్గరికి. సో నేను 5కి లేచి బ్రో వచ్చేలోపు మొక్క అడిగి నీ తాగి రెడీ ఉంటే సర్లే పనుకున్నా. తొందరగా అనుకుంటే తొందర లేచు. The next day. ఎంతో సెత్తో అయింది అప్పుడే. సరే ఆపేద్దాం. ఓకే అమ్మ 5 అయింది. ఇంకో వీడియో తీద్దాం అలాగే. ఎందుకంటే మరి తీయలేం, మళ్ళీ తీయలేం. వీడియో చేసి మన సబ్స్క్రైబ్ పెట్టారుగా మన కచ్చ మూవీ. సో సరే తీద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. వస్తే అంటే మొన్న ఒక వీడియో వేసిన ChatGPT బిజినెస్. సో అలాగే ఒకటి కూడా వేసిన, ఇంకోటి గూగుల్ బిజినెస్ అని. ఆ వీడియోస్ తక్కువ వస్తున్నాయి, బాగా సూపర్ అతడు అయితే బాగా వ్యూస్ వచ్చాయి. అలాంటి మూవీస్ అట్లాంటి వీడియోస్ బాగా వస్తాయి. నేను చేసే గూగుల్ బిజినెస్ ChatGPT చెప్పే నాలెడ్జ్ మీకు వద్దు, సరే వాళ్ళే. సో ఇప్పుడు మనం కాచం పోతాం, తమిళ షూటారు. సో కాచం పోయి సో ఆఫ్టర్ మోర్ నేను విత్డ్రా చేస్తాను. నేను ట్విట్టర్లో ట్వీట్ పెట్టా, నీకు చెప్తా. సినిమా మొత్తం అయిపోయాక ఇంటికి వస్తా, రూమ్కి వచ్చాక మారుదాం, క్లియర్గా మారుదాం ఓకేనా. సో ముందు రూమ్ థియేటర్ పోవాలి. మన బ్రో వస్తా అన్నాడు. సో మన బ్రో కింద వేస్తే 5:30కి వస్తా అన్నాడు. 5 అయింది. ఇప్పుడు నేను త్వరగా పోయి మొక్క అడిగి ఫ్రెష్ అయిపోవాలి. కింద వెయిట్ చేస్తే మా బ్రో వస్తా అన్నాడు. ఇంకా వెళ్ళిపోదాం మన బ్రోతో. ఈరోజు మన బ్రోతో సినిమా అవుతాం, అలాగే మన బ్రోతో వీడియో వేస్తాం. సో లెట్స్ గో టు ద థియేటర్. గైస్ చూడు చీకటి ఉందో మా అమ్మ. 5:30 అయింది. సో ఇంకా చీకటి డోర్ వేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం గైస్ ఫైనలీ. సో కింద మన బ్రో వెయిటింగ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయాసం చేసినారు కదా మా అమ్మ. వేద్దాం మొత్తం. సో ఇంకా డోర్ తీద్దాం. సో వెళ్ళిపోదాం ఇంకా కిందికి ఫాస్ట్గా. సో లెట్స్ గో. సో కింద మన బ్రో వెయిట్ చేస్తారు, వెళ్ళిపోదాం. బ్రో ఫేస్కి ఏం పెట్టాను, థియేటర్ పైన పెడతాను. ఎందుకంటే మేము ఇక టిఫిన్ తినలేదు గైస్. నేను మొక్కడికి తగ్గి వచ్చేసిన ఫాస్ట్గా, అందుకే వేసం వస్తుంది. సో మన బ్రో కూడా వెయిట్ చేస్తాం కింద. ఆయన కూడా టిఫిన్ తినలేదు. సో టిఫిన్ తిన్నామని టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం థియేటర్కి. ఇంకా ఉంటాం, అందుకే తొందరగా నేను ఫాస్ట్ వచ్చేస్తున్నా. సో తొందరగా పోదాం ఇంకా. సో లెట్స్ గో. చూసినా మన బ్రో బైక్ పోతాం. సో చూసినారా మొత్తం మార్నింగ్ ఇది ఇటు ఉంటుంది. మార్నింగ్ ఫ్రెష్గా హెయిర్ సూపర్ కదా. నో ట్రాఫిక్, తక్కువ ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్. అది ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అయితే టూర్ ట్రాఫిక్. సో బాబా సూపర్ చూడండి ఏమన్నా బీవా. సో తొందరగా పోదాం. సో వచ్చేసిన ఈ హోటల్కి ఉడిపి హోటల్, శ్రీసాయి ఫేమస్ థియేటర్ ఉడిపి హోటల్ అంటుంది. సో మన బ్రో ఇక్కడే రెగ్యులర్ కస్టమర్, అందుకే పోయి తిన్నాం కదా మనం. సో తింటున్నాం. మన బ్రో పొంగల్ తింటాం, మనం దోశ తింటాం. సో తినేద్దాం ఇంకా మనం కూడా. సో చూసిన పెద్ద దోశ, మరీ ఇంత పెద్ద దోశ తింటున్నాం. టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఎప్పుడు టిఫిన్ ఇదే. సో మన బ్రో ఉన్నాడు కాబట్టి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, టైం ఉందని చెప్పింది మన బ్రో. సో సరే బ్రో టిఫిన్ చూడమని ఉన్నారు. సో మార్నింగ్ సో టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. సో ఓకే విష్ణునాథ్, ఐ మిస్ యూ వెన్. ఇప్పుడు OBS అన్నారు, క్యాచర్ కన్నా క్యాచర్ ఈ మూవీ కన్నారు, ఈ మూవీకి లేదు. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా విష్ణునాథ్ థియేటర్ పోదాం అని కాచిన. సో సారీ గైస్ మిస్ అయింది. సో వేద్దాం, నేను చేయలేదు. సరే పోదాం ఇంకా. సో వచ్చేసిన గైస్. సో
మల్లికార్జున థియేటర్కి, అదే బ్రహ్మ సండి. సో గుడ్ మార్నింగ్ పైకి అందరికీ. సో సూర్యుడు బయటకు వచ్చాడు, పైకి వస్తాడు. వచ్చేసిన ఫైనలీ. సో పంకజ్ థియేటర్ బ్రహ్మణం అంటే సో చూసిన అక్కడ జూమింగ్ చేస్తాడు చూసినారా. సో అదే పంకజ్ థియేటర్. సో డైరెక్ట్గా పార్కింగ్ పోవాలి మనం. సో ఇక్కడ చూడండి కేరళ రోస్ట్ ఇక కాచడం ఇష్టం పోస్టర్స్. సో వెళ్ళిపోదాం. సో డైరెక్ట్గా వెళ్ళిపోదు ఇక మనం చేద్దాం. సో పార్కింగ్ చూసిన పోస్టర్స్ జనాలు బాగున్నారు, మంది బాగున్నారు. సో ఇక్కడ చూడండి పోస్టర్స్. సో ఇక పార్కింగ్ పోవాలి మనం పార్కింగ్ ప్లేట్లో, ఎందుకంటే బైక్ కదా, బైక్ పార్కింగ్ పెట్టేసి వచ్చేద్దాం పైకి మళ్ళీ. సో మా బ్రో బైక్ పెట్టేసి పోదామని ఇద్దరు కలిసి అన్నారు. సో చూడ బైక్ పార్కింగ్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ బైక్ పార్కింగ్ అంట. సో గైస్ వచ్చేసిన బైక్ పార్కింగ్ చేసి బయటకు వచ్చేసిన పైకి. సో ఇక్కడ చూడండి ఎంతమంది వెయిటింగ్. చూడ పోస్టర్ చూడండి, కాచిన పోస్టర్. సో ఆఫ్టర్ లాట్ టైం హారర్ మూవీ. సో ఓకే మల్కా థియేటర్. సో చూసినారా ఇంతమంది ఎలో చేస్తున్నారా, అదే ఎలో చేస్తున్నారు. పోదాం మన బ్రో కూడా వస్తారు. సో తొందరగా పోదాం. సో మా బ్రో పోతున్నారు, సో మనం పోదాం. సో అందరూ పోతున్నారు చూసినారా. సో వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్గా. టైం లేదు కదా, టైం అయిపోయింది, ఇంకా 6:45 అట్టేది. సో అందుకే తొందరగా పంపించేస్తారు పైకి. సో చూసినా వచ్చేసినాం. సో ఓకే వచ్చేసినా కదా ఫైనలీ మన సీట్కి. సో ఇదే మన సీటు, ఇక్కడ ఇదే థియేటర్. చూసిన ఎమోషన్, ఆ కట్టన్ వచ్చే ఎమోషన్. సో చూసిన కట్టన్ అనేది ఎమోషన్ మనకి. సో ఎవరు లేదు, ఇప్పుడు అందరూ వస్తున్నారు చూసినారా. సో కట్టన్ తీసే వరకు మనం మన బ్రోతో ఫేస్ క్యాప్ పెట్టి మాడు, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మన మనోజ్తో పాటు మళ్ళీ కాంచనా మూవీకి వచ్చాం. రిలీజ్ ఆఫ్టర్ 10 years కదా. ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చాం. అప్పుడు నేను చిన్నప్పుడు నేను గృహప్రవేశ మా హౌస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు నేను మూవీ థియేటర్లో చూడలేకపోయాను. సో ఇప్పుడు మన మనోజ్ దయ వల్ల మళ్ళీ ఇప్పుడు థియేటర్లో చూస్తాం, చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ మూవీ. నార్మల్గా టీవీలోనే చూసి భయపడ్డాను. సో చూసాం కాబట్టి మనకి భయం మీద చూద్దాం. మన బ్రోతో ఫేస్ క్యాప్ పెట్టాము లేదో ఇట్టే ఓపెన్ చేస్తా కట్టర్ చూసినారా. సో ఇస్ ఎమోషన్ గైస్, ఇస్ ఎమోషన్. సినిమా బాయ్ సైకి ఒక ఎమోషన్ ఇది. సో ఓపెన్ అవుతుంది. సో నేను నా ఫేస్కి ఎందుకు పెట్టానంటే చెప్పాలి, లాస్ట్ వరకు పెట్టాను, అంటే సినిమా అయిపోయే వరకు పెట్టాను. ఎందుకంటే మాట ఇచ్చా ఒక్కరికి, అందుకే నా వాయిస్ ఇస్తా కానీ నేను ఫేస్ క్యాప్ పెట్టాను. మన బ్రో ఫేస్ క్యాప్ వస్తుంది. సో మధ్య సో చూసినారా అబ్బబ్బబ్బా వచ్చేసి ఆ పైకి పోతట అందరూ వీడియో ఫోటో తీసుకుంటారు. సో సినిమా బాగా అందరూ. సో ఇట్స్ ఎమోషన్. సో త్వరగా అయిపోతుంది. పాట ఏం పెట్టలే. సో స్క్రీన్ కూడా వచ్చింది, బేస్ బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దత్తరిపోతుంది కింద కూర్చుంటుంది, కింద బాల్కనీ తీసుకుంటే దత్తరిపోతుంది. సో పూర్తిగా ఓపెనింగ్, సినిమా ఓపెనింగ్ స్టార్ట్గా సినిమా స్టార్ట్ అవుతుంది గైస్. సో చూసేయండి లాస్ట్ వరకు, ఓకే. బామో ఈ టైటిల్ గాడు బీజిఎం ఉచ్చపడతాను కదా, నాకు ఉచ్చపడతాను గైస్. అందరూ అటు నేను కూనే ఉచ్చపడతాను బీజిఎంకి. చూడండి మన బ్రో కూడా ఒకడు పాట, ఈ పాట కూడా బాగుంటుంది, ఏమంత యావరేజ్ కాదు, సూపర్ ఉంటుంది పాట. సో అది ఎస్ ఇంటర్వ్యూ బ్యాంక్ వచ్చేసింది, ఇంటర్వ్యూలు అయిపోయింది. ఎస్ సో నెక్స్ట్ సెకండ్ హాఫ్. ఈ పాటకి ఎంతమంది డ్యాన్స్ చూసినారా మా అమ్మ. సో చూడండి ఎంత డ్యాన్స్ చేస్తున్నారో మగోళ్ళు. బాబ్బా ఈ పాటకు నైప్ అంటుంది ఇది. ఈ పాట సూపర్ పాట, ఇది కూడా సూపర్ లెవెల్ పాట. కానీ దీనికన్నా సూపర్ వేరే లెవెల్ అంటే లాస్ట్ ఒరే రాము రారా రాము. గాయస్ ఫైనలీ సినిమా అయిపోయింది, మనం పోతున్నాం, మన బ్రో కూడా పోతురు. సో హెల్ప్ అయిపోయింది సినిమా. సో అందరూ వచ్చేసారు, మన కూడా ఫైనలీ మా తుట్టి ఇంకా హ్యాపీ.
నేను నా కష్టంతో నేను కష్టపడే సాధించాను. సో అంటే మీకు చెప్తా, ఈ రూమ్ పోయినాక చెప్తా మీకు. సో ఇక వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. సో చూస్తా అందరూ వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో టైం లేదు కదా. సో మన బ్రో కూడా ఆఫీస్ ఉన్నట్టు, సో ఆఫీస్ పోవాలిగా. సో మా బ్రో, సో మనం కూడా వెళ్ళిపోదాం సో ఫాస్ట్గా. చూడవచ్చు అన్నీ బాగుంది. పొద్దునేమో అత్తాసాలి ఉంది, ఇప్పుడేమో ఎండగా ఉంది. చూసినారా ఎట్టుంది మన వీడియోగ్రఫీ ఎట్టుంటుంది. అంతే జస్ట్ ఫన్ గా. సో వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ మనకు సీ యూ లేటర్. సో చూడ కాచిన పోస్టర్స్. బాయ్ బాయ్ సీ యూ లేటర్. సో కాచిన పోస్టర్స్ పోయినాయి షర్ట్. సో మనకు డేటా మళ్ళీ ఎప్పుడు వస్తాయేమో. నెక్స్ట్ ఇది రాసి వేసుగురం ఆర్ పోక్కరి వెయిట్ చేద్దాం. సో వెళ్ళిపోదాం మా ఇంటి దగ్గరికి. చూడు ట్రాఫిక్ చాలా ఉంది ఇక్కడ. సో షార్ట్ కట్ పోదామని మా బ్రో ఇప్పుడు. సో షార్ట్ కట్ పోతాం పోయినాక. ఓకే మా ఇంటికి వచ్చినాం. గైస్ ఫైనల్లీ మూవీ చూసాము. రిలీజ్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. కానీ చిన్నప్పుడు థియేటర్లో చూడలేదు, కొంచెం ఫీల్ అయ్యాయి కదా. ఇప్పుడు చూసాను తమను బీజీ ఎత్తరగొట్టేశాడు. చిన్నప్పుడు తమను డిఎస్పి తెలిసి కానీ మరి అప్పట్లో తమను ఎంత బాగా ఇచ్చాడు కానీ బాగుంది, చాలా బాగుంది. ఆ నలుపు చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంకో సాంగ్ ఉంది కదా, క్లైమాక్స్ సాంగ్, టైటిల్ సాంగ్ కాచాలి, అది చాలా బీజిఎం అయితే థియేటర్లో చాలా 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 బాగుంది. ఓకే ఓకే నాకు ఇంకా ఆఫీస్ టైం అవుతుంది. ఓకే సీ యూ సూన్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. గైస్ ఇంకా మన బ్రోతో వెళ్ళిపోయాడు ఆఫీస్ ఉందని మధ్యాహ్నం ఆఫ్టర్ షిఫ్ట్ ఆయనకి. సో మనం వెళ్ళిపోదాం. సో మనం కూడా వెళ్ళిపోయి రూమ్లో పోయి మాడదాం. సో డ్రెస్కో. సో తొందరగా పోదాం, లేట్ అయిపోయింది చేసి ఇప్పుడే. సో వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా గైస్. సో ఫైనలీ మన బ్రో వెళ్ళిపోయాడు. సో ఈ వీడియో కదా నచ్చితే లైక్ చేసి చేయాలి. హెడ్ కాదు, సో పోదాం ఇంటికి కదా. సో రూమ్ పోయి మాడదాం. సో ఇంటికి పోయి రూమ్ పోయి మాడదాం. సో ప్లస్ గో టు ద రూమ్. వీడియో నేను ఒక వీడియో వేసిన, హైప్ ఉందా లేదా కాచా ముందు. సో ఆ వీడియో లాస్ట్ వరకు లాస్ట్లో ఇన్కేస్ పెడతా చూసేయండి. సో ఈ పైన హై కార్డ్ ఇస్తా చూసేయండి. సో ప్లీజ్ పోయింది లైవ్ వీడియో పెడతాం అనుకున్నా యాక్చువల్లీ యూట్యూబ్లో. సో కాపీరైట్ స్ట్రైక్ పెడతాండి లైవ్ పెడతారే. సో ఈ వీడియోలో సౌండ్ తగ్గించుతాను. సో ఇలా సారీ మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో మీరే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను ఓకే. ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్, ఓన్ హెడ్ ఫోన్స్. ఓకే, ప్లీజ్ యువర్ ఓన్ హెడ్ ఫోన్స్ అండ్ లిసన్ టు మై వీడియోస్. ఓకే. సో వెళ్ళిపోదాం రూమ్కి. సో థియేటర్లో నా ఫేస్ ఎందుకు పెట్టారంటే బ్రో మాట్లాడాక నేను ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా సినిమా స్టార్టింగ్గా నేను మాట్లాడలే. సో మా బ్రో మాట్లాడాడు. సో గైస్ వెళ్ళిపోయిన ఇంటికి పోక మాట్లాడదాం. ఓకే బాయ్. గైస్ ఇంకా వచ్చేసినాం ఇంటికి. మార్నింగ్ చూడండి ఎట్టుందో, ఇప్పుడు చూడండి ఎట్టుందో. మార్నింగ్ చాలా కూల్ ఉంది, ఇప్పుడేమో హీట్గా ఉంది. అంతే, మార్నింగ్ చాలా కూల్ ఉంటుంది. సో తెల్లవారుజాము కదా అది. సో ఇప్పుడు హీట్ చాలా ఉంది, చాలా క్లైమేట్ హాట్ ఉంది. సో వెళ్ళిపోదాం. గో టు ద రూమ్. రూమ్ పోయి మాట్లాడదాం. ఎక్స్పీరియన్స్ ఎట్టుందో రూమ్ పోయినాక అన్ని మాట్లాడతాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్ఫన్ వ్లాగ్స్. సో ఫైనల్ చూసిన నా పోస్టర్ ఇక్కడ మన రాఘవ గారా ఎవరు ఉంటారు, శేర్ కుమార్ గారు ఎవరు ఉంటారు ఇక్కడ కూడా తెలియదు అని పోస్టర్ చూసారు కదా. సో కాంచన. సో మై మోస్ట్ రిలీజ్ హారర్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఫస్ట్ హారర్ మూవీ రిలీజ్ అంటే ఇదే, ఫస్ట్ మూవీ హారర్ ఇదే కదా. సో హారర్ జోన్లో వచ్చిన సినిమా అంటే ఇది ఒకటే రిలీజ్ అయింది. సో కాంచన నెక్స్ట్గా అరుంధతి చంద్రముఖి ఇవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో నా కోరిక, నేను పడే కష్టం నాకు ఫలించింది నిజంగా. నేను లాస్ట్ ఇయర్ May 28 అప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టా, మరి ఎవరైనా కాచా మూవీ రిలీజ్ చేయండి రా అని ఎక్స్లో ఎక్స్ అంటే ట్విట్టర్లో పోస్ట్ పెట్టా. సో ప్లీజ్ ఎవరైనా రిలీజ్ చేయండి ఈ మూవీ, కాచా మూవీ అని
రాఘవ గాంధీ దయార్జున్ ఎవరో రీల్ చేస్తారు ఆయనని సో చాలా మంది ట్యాగ్ చేస్తే నేను ఇంకా సరే నేను కూడా వదిలేసుకున్నా రాదనుకుంటా అని. సో చెప్పాను కదా రాదనుకున్నా, సరే రాదా అనుకున్నా. తర్వాత రూమర్ వచ్చింది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అట్లా రూమర్ వచ్చింది, అరే కాచా మూవీ రిలీజ్ అవుతానని ఇన్స్టాగ్రామ్లో సర్కిల్కి వస్తుంది న్యూస్. రూమర్ వేయటాలే మూవీ ఎందుకు రిలీజ్ చేస్తాను అనుకున్నా. 2 weeks ఫిబ్రవరిలోనే 2 weeks తర్వాత అనౌన్స్మెంట్ టుమారో వచ్చింది, అది కాచా రిలీజ్ అన్నారు. అంటే అనౌన్స్మెంట్ టుమారో అంటే కాచా రిలీజ్ డేట్ ఎప్పుడు అని. సో అనుకున్నా అరే ఫిబ్రవరి మంత్ లాస్ట్ వీక్ వస్తుందేమో అనుకున్నా. తిప్పి కొడితే March 13th అన్నారు. సో ఇంకా వేద్దాం ఏం చేయక నా కష్టానికి ఫలితం దొరికింది. సో ఫైనల్ అందుకే మిస్ అవ్వకుండా పోయినా సినిమాకి మన బ్రోతో. అందుకే మీరు చూస్తే సో నాకు ముని సీరీస్లో కాచన బెటర్, ముని 1 ఇంకా బాగుంటుంది, ముని 2 కాచన బాగుంటుంది. ఇది గంగా కాచన 3 వేస్ట్, కాచన 4 వెయిటింగ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటారు సినిమా రిలీజ్, చూద్దాం. ఇంకా షూటింగ్ జరుగుతుందంట, సేమ్ క్యారెక్టర్స్ ఉంటే మంచిది. సో తమనన్న కాచన్నగా ఇప్పుడు కూడా మ్యూజిక్ థియేటర్గా ఉండాలి. బీజిఎం మాత్రం సూపర్ ఉంటాయి. కాచన అటు సూపర్. ఆ బిజిఎం కాదు మనకి, ఇంకా కాచన 4 లాంటి బీజిఎం కొట్టాలా మన తమనన్న. ఏమో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ప్రతి గంగా సినిమాలో వేరే మ్యూజిక్ డైరెక్టర్, కాచన 3లో మ్యూజిక్ డైరెక్టర్. సో కాచన 4లో మన తమన ఉండాలి, అదే మన డిమాండ్. రమణ బాగా కొట్టిరు ఒకప్పుడు కాచన మూవీ వెళ్ళగొట్టిరు. పాటలు బీజిఎం బాబ్బా పాటలైతే మీకు మర్చిపోయిన పాట నాకు గుర్తొచ్చింది. పాటలో మైకిల్ జాక్సన్ పాట కూడా ఉంది తెలుసా మీకు. ఇప్పుడు స్క్రీన్ ఒకటి చెప్తాడు, చూపిస్తాడు చూడు. ఇప్పుడు యూట్యూబ్ సర్చ్లో కాచన ప్లేలిస్ట్ ఏదో ఒకటి ఒక్కటి. సో కాచన ప్లేలిస్ట్ ఆల్బమ్ ఉంటుంది వీడియో. సో చూడండి అక్కడ మైకిల్ జాక్సన్ కూడా ఉంటుంది. సో మైకిల్ జాక్సన్ గురించి కూడా పాట ఉంది సార్ కాచన మూవీలో. నిజంగా మీకు తెలియదు ఒకటి 100% నాకు తెలుసు నిజంగా. వాము నేను పాటిన ఒకసారి పాటి సూపర్ ఉంటుంది. మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ గారిని పొగుడుతూ ఉంటుంది పాట, సూపర్ ఉంటుంది. అదే వీడియో సర్చ్ చేస్తే వీడియో లేదు. అదే మన సినిమా ఉందా అంటే సినిమా లేదు, అందుకే సినిమా లేదు అసలు. పాట ఓనే ప్లేలిస్ట్ ఆల్బంలో పెట్టిరు. సో పాట ఎన్నుకుంటే వాళ్ళు ఉంటాయి. మైకిల్ జాక్సన్ పొగుడుతారు దాంట్లో. సూపర్ సింగర్ వరకు మేమే మన హేమచంద్ర గారే సూపర్. సో అలాగే నేను కాచన 4 వెయిటింగ్. నెక్స్ట్ ఇయర్ ఏమో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంది. అదే రొట్ట గంగా కాచన 3 లాగుంటే వేస్ట్, పనికిరాదు. ఇక అవి ఫ్లాప్ అయ్యి 2 నాకు అర్థం నాకు తెలుసు. ఎందుకంటే రొటీన్ కూడా 2 కాచన లాగా లేదు కదా. కాచన కొంచెం డిఫరెంట్గా చేసాడు. పైన ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్గా పోయి సెకండ్ హాఫ్ నుంచి ఇక ఎప్పుడైతే దయం దూరుతుందో అప్పుడు సెకండ్ హాఫ్ నుంచి ఇక సూపర్ జంప్ స్కేర్స్, బీజిఎంలు, పాటలు సూపర్. లక్ష్మీరాయి కూడా బాగుంది హీరోయిన్. ఫస్ట్ డెబ్యూట్ అదే కదా మన లక్ష్మీరాయి సినిమా తెలుగులో, హిందీలో, అదే తమిళ్లో అన్ని లాంగ్వేజ్లో. సో వెయిటింగ్ కాచన 4. హీరోయిన్ ఎవరు తెలియదు. హీరో అయితే రాఘవ గారే, కాచన 4 డైరెక్టర్ ఆయనే. సో క్యారెక్టర్స్ ఏమే కానీ హీరోయిన్ ఎవరు తెలియదు, చూద్దాం. సో లెట్స్ సీ. సో ఈ వీడియో దట్ చేయండి. సో ఫైనలీ నా కోరిక, నా విష్ ఫుల్ఫిల్ అయింది. సో ఇంకోసారి అయిపోతే పోవచ్చు మేబీ, చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. డోంట్ మిస్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కింద మన ఛానల్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అదే సబ్స్క్రైబ్ బటన్ ఉంటాయి, నొక్కండి. సో ఇంకా లెట్స్ ఎండ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. సో డోంట్ ఫర్గెట్ టు మర్చిపోయిన ఒకటి అమ్మా ఆగండి. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేసిన, అసలు కాచా మూవీస్కి హైప్ ఉందా రియాక్షన్ అన్నీ చేసిన, రీల్స్ ఇన్స్టా రీల్స్. అది కూడా పైన కార్డ్స్ అంటే ఎండ్ కార్డ్స్ పెడతా. సో అలాంటి ఇక ఫోటో పెడతా, చూసేయండి. పెట్టాలో నాకు తెలియదు. సో చూసేయండి. సో అది కూడా బాగా చేసినాను. సో వీడియో లాస్ట్ వీకే చేసిన, ఎందుకంటే కాచా మూవీ వస్తాను ఇక. సో సరే ఇంకేం చెప్తాం. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. సో చూసేయండి, నా వీడియోస్ బాగుంటాయి. లైవ్ వీడియో కూడా చేయలే, సారీ, ఎందుకంటే కాచపోయినా రెస్ట్ తీసుకున్నా ఈవినింగ్. సో రేపు లైవ్ వీడియో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ వీడియోస్, మన ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా బాగా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ రాఘవ ఫ్యాన్స్ అంటే నేను రాఘవ ఫ్యాన్సే. ఆయన సినిమా బాగుంటాయి, నాకు తెలుసు. అలాంటి సినిమా ఇప్పుడు రావట్లే ఆయన చేయట్లే ఎందుకేమో. ఆయన కూడా కంబ్యాక్ చేయాలి గట్టిగా రాఘవ గారు. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ నేను మీ ఐఫోన్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.
ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. మమ్మల్ని ప్రేమిస్తారు కోట్ల మంది, మమ్మల్ని ప్రేమిస్తారు కోట్ల మంది. సాయేగా నీకే మిల్తే ఆయేగా నీకే మిల్తే ఆయేగా.